అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు, లెక్కలు అధికారంలోకి వస్తానే సరిచూస్తామని. అనిల్, ఆల్రెడీ అధికారంలో ఉండవు, నువ్వు అధికారంలో ఉండవా? ఇప్పుడు 2 ఏళ్ల నుంచి రూపు దూరం అయ్యాడు. రూపు అంతేం చూసావు? 16 నెలలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగా. అనిల్, నువ్వు నీ వెనకుండే నాయకులు నా కాలి గోరు కూడా బెక్కలేకపోయారు. అనిల్, నువ్వు నీ వెనకుండే నాయకులు నా కాలి గోరు కూడా బెక్కలేకపోయారు. నువ్వేంది అంత చూసేది? అధికారం వస్తేను అధికారంలో ఉండవసరం. ఇప్పుడు చూడండి, రేపు చూసేది ఏంది? లెక్కలు సరి చేస్తానంటుండవు. మేము సరి చేయం, ఎందుకంటే మాకు అవకాశం కూడా రాదు. ప్రజలే నీ లెక్క, అనిల్ లెక్క, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రజలే సరి చేస్తారు. కాబట్టి నీ లెక్క సరి చేసే అవకాశం మాకు రాదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, అనిల్, లెక్కలు సరి చూస్తా ఉన్నావు కదా, జాగ్రత్త, లెక్కలు బాగా రాసి పెట్టుకో. వచ్చే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వంలో నువ్వు 6 నెలలు అడిగావు, 6 నెలలు వెళ్ళా. 6 రోజుల్లోనే క్వాడ్జీ మీద సిఐడి ఎంక్వైరీ వస్తుంది. అనిల్, ఇసుక, క్వాడ్జీ, సిలికా మీద సిఐడి ఎంక్వైరీ వస్తుంది. సమాధానాలకి రాసి పెట్టుకో. అనిల్, పాత రోజుల్లో చిన్నప్పుడు సినిమాల్లో చూసేవాళ్ళమే, బందిపోట్లు ఉండేవాళ్ళు. పాపం ఊర్లో వాళ్ళందరూ కాయ కష్టం చేసి మొత్తం అంతా ఫలసాయం అంతా దగ్గర పెట్టుకుంటే గుర్రాలు వేసుకొని టకటక 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 వచ్చి మొత్తం ఎత్తుకోబోయేవాళ్ళు, బందిపోట్లు అనేవాళ్ళు. ఇప్పుడు ఆ బందిపోట్లు లేరు, కానీ నువ్వు నయా బందిపోటువి. పాపం క్వాడ్జీ ఓనర్లని ఇష్టారాజ్యంగా దౌర్జన్యం చేసి వాళ్ళ మైండ్లోకి వెళ్ళి ఒక నయా బందిపోటు. అనిల్, నువ్వు నీ అనుచరులు మొత్తం కూడా ఆ యొక్క క్వాడ్జీని, 100 కోట్ల క్వాడ్జీని తరలించేశారు. పాపం ఇసుక చిన్న చిన్నోళ్ళు, ట్రాక్టర్లోళ్ళు, టైబళ్ళోళ్ళు, చిన్న చిన్నోళ్ళు ఇసుక తీసుకుంటుంటే వాళ్ళందరూ నోళ్లు కొట్టి, ప్రభుత్వం నోళ్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారితో భాగస్వామ్యం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి బినామీగా నువ్వు, జగన్ రెడ్డి గారి తమ్ముడు వైఎస్ అనిల్ రెడ్డి ఇద్దరు కలిసి ఇసుకంతా కొల్లగొట్టారు. పొలాల మీద ఏ విధంగా బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అందరికీ తెలుసు. వీటన్నిటి మీద సిఐడి ఎంక్వైరీ వస్తుందని. కాబట్టి లెక్క జాగ్రత్తగా రాసి పెట్టుకో. మా లెక్కలు నువ్వు సరి చేసే అవకాశం నీకు రాదు, ఎందుకంటే ప్రభుత్వం మీద ఎటు రాదు. నీ లెక్క సరి మేం చేద్దామంటే మాకంటే ముందు జనం చేసేటట్టున్నారు, దాంట్లో అనుమానంలే.